విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి హైందవ శంకారావంలో అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా కర్ణుడి పాత్ర గురించి ఆయన కొంచెం వివరణాత్మకంగా కొన్ని బయటికి వెళ్ళగక్కారు. అంటే ఒక విధంగా కృష్ణా జిల్లా నుంచే నేను ఈ యొక్క వ్యాఖ్యానిస్తా. కృష్ణా జిల్లా ఒక నిర్మాత ఈ కర్ణుడి పాత్రలో పోషించారనే, లేదా కర్ణుడి పాత్ర నిర్మించారా, కర్ణుడి సినిమా నిర్మించారనే విధంగా వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విధంగా ఉంటే మాత్రం హిందూ ధర్మం, హిందూ ధార్మికత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? అయితే సినిమాలకి ఇప్పుడు హైందవ ధర్మం దానికి అంటే ఎందుకు రెండింటికి ఆయన ముడిపెట్టాడో తెలియదు. కానీ సినిమాల్లో అయితే చాలా పౌరాణిక సినిమాలు తెలుగు వాళ్ళు మొదటి నుండి తీస్తూ అందులో ఆ సినిమాటిక్ కోసం ఇప్పుడు పాటలు కూడా ఉండాలిగా, పాటలు కూడా పెట్టడం కోసం వాళ్ళు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని కొన్ని యాడ్ చేశారు. అయితే ఒక కర్ణుడి పాత్రనే కాదు, చాలా సినిమాలు మనకి కల్పితంగానే వచ్చాయి. ఇప్పుడు మాయాబజార్ సినిమా అది ఎక్కడ భారతంలో ఎక్కడ లేదు మనకి. ఆయన రెడ్డి గారు కల్పితగానే తీశాడు మాయాబజారు. అసలు శశిరేఖ ఎక్కడుంది? భారతంలో లేదు. బలరాముడు కూతురు శశిరేఖ కాదు, లేదు. అలాగే రామారావు గారు తీసిన చాలా సినిమాల్లో ఆయన పాత్ర ఏంటంటే అద్భుతంగా రాణించడం కోసం ఆ పాత్రకి ఎక్కువ మెరుగులు దిద్దేవారు. ఇప్పుడు ఆయన దానవీర సూరకర్ణ అని తీశాడు. అందులో కర్ణుడి పాత్ర చాలా గ్లోరిఫై అంటే అద్భుతంగా చూపించాడు. ఆయన కర్ణుడు అద్భుతము, అసలు కర్ణుడు లాంటి పాత్ర భారతంలో లేదు అని అంతగా చూపించారు. ఎందుకంటే ఆయన వేశాడు కాబట్టి అది. కానీ భారతంలో యాక్చువల్గా చూస్తే కర్ణుడి పాత్ర అంత దీనిగా ఉండదు. సినిమాల్లో కొంచెం వాళ్ళు లిబర్టీ తీసుకున్నారు. ఆయన ఏ పాత్ర చేశాడో ఆ పాత్రని కొద్దిగా గ్లోరిఫై చేయడానికి చూపించాడు, అట్లా చేశాడు. అలాగే ప్రతి సినిమాలో కూడాను ఇప్పుడు మనకి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చాలాసార్లు రామారావు గారిని విమర్శించారు. ఆయన శ్రీకృష్ణ పాండవి అనే సినిమాలో మీకు శకునికి ఏదో ఈయన అన్నం మెతుకులేస్తే అది తిని శకుని బయటకు వచ్చి మళ్ళీ పగ తీర్చుకున్నాడు, అదంతా అసలు ఎక్కడ లేదు మీకు. అదంతా ఆయన కల్పితమే. అది చాలా తప్పు. అది అంటే కొంత తీసుకోవచ్చు కానీ సినిమాలు బట్టి మరీ వక్రీకరించేటట్టుగా కొన్ని ఉన్నాయి సినిమాల్లో. మరి ఆయన ఉద్దేశం, అనంత శ్రీరామ్ గారి ఉద్దేశం అదే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు కల్కిలో కూడా కర్ణుడిని ఒక ధీరోదాత్తుడిగా చూపించడం అది అనంత శ్రీరామ్ కాదు, బయట కూడా చాలా మంది విమర్శించారు. కాబట్టి అనంత శ్రీరామ్ అంటే బయటపడ్డాడు, మిగిలిన వాళ్ళు బయట చాలా మంది. ఆ సినిమా రిలీజ్ అయినా చాలా మంది కర్ణుడిని ఏంటి అంత ధీరోదాత్తుడిగా చూపించాడు, ఆయన దర్శకుడు అర్జునుడు వెనక్కి వెళ్ళేటట్టు కర్ణుడు ముందు అన్నట్టుగా చూపించారు. అది చాలా విమర్శలకు వచ్చింది. అయితే మళ్ళీ ఆయన ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఇది పురాణాల ప్రాతిపదికగా తీశారన్న. నేను పురాణాలు మరి ఆయన పురాణాలు చదివినప్పుడు కర్ణుడిని అట్లా ఎలా చూపిస్తాడు? ఇప్పుడు సురేష్ గారు ఒకటి అంటే ఈ వర్ధమాన గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు అంటే ఒక్కసారిగా ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంకారావం ఈ వ్యాఖ్యానించడం అంటే ఒక్కసారిగా హైందవ ధర్మం గురించి లేకపోతే హిందూ ధార్మికత గురించి ఒక్కసారిగా మాట్లాడటానికి గల కారణాలు అంటే కారణం అంటే మరి ఆయన ఆ హిందూ ధర్మం కోసం ఆయన కూడా తన ఒపీనియన్ చెప్పినట్టు సినిమాల్లో ఈ విధంగా జరుగుతుంది, దీన్ని కూడా చాలా బాధాకరం అనే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారనుకోవాలా? లేకపోతే సినిమాల్లో నిజంగా అంటే నిర్మాతలు వ్యాపార దృక్పథంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను విమర్శించడం అంటే? నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను, సినిమా అన్నది వ్యాపారం. ఇప్పుడు నిర్మాత డబ్బులు పోగొట్టుకుందుకు రాడు కదండి. ఒక సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీయడుగా. ఆ కేవీ రెడ్డి గారే చెప్పారు, మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే దానికి నేను సినిమా తీయడం ఎందుకు, ఆ డబ్బులు పెట్టి ఒక 100 మందికో 200 మందికో నేను అవేర్నెస్ మామూలుగా బయట క్రియేట్ చేస్తే చాలు కదా అని అన్నాడు. అది కాదు కదా, ఆయన వ్యాపారం కోసం సినిమా తీశాడు. అందులో సినిమాలో మీకు ఆ వ్యాపారాత్మక విలువలు కూడా కొన్ని పెట్టాలి. అందుకని ఏంటంటే చిన్న మార్పులు ఏదైనా చేస్తే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి పెద్ద మార్పులు చేస్తే అది బయట కూడా విమర్శించేవారు చాలా అప్పట్లో. ఇప్పుడు ఈయన అది ఓపెన్గానే విమర్శిస్తున్నాడు మరోసారి. ఆయన అనంత శ్రీరాము రైట్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన వ్యక్తిగత. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే భారతంలో కానీ రామాయణంలో కానీ అంటే ఒక నెగిటివిటీ ఉన్న పాత్రల్ని ఈ స్క్రీన్ మీద చాలా పాజిటివ్గా చూపించారు అన్నది ఆయన ఇది. అంతే కదా ఆయన చెప్పింది. కర్ణుడిది భారతంలో అది నెగిటివ్ ఉన్న పాత్ర. అవును, కర్ణుడేమి మీకు భారతంలో అంత మరీ ధీరోదాత్తుడేం కాదు. అలాంటి పాత్రని మీకు తెర మీద ఏంటంటే చాలా గొప్పగా చూపించడంతో అది బయటకు ఏంటంటే ఒక రకమైన వేరే సిగ్నల్ వెళ్తోంది అని ఆయన అభిప్రాయపడి ఉండొచ్చు.
అది కొంచెం అంటే ఏంటంటే ఇప్పుడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని చాలా చేస్తూ ఉంటారు కదా, విమర్శిస్తుంటారు కదా. అందుకని ఇలాంటి పాయింట్స్ మనం తీయడం వల్ల వాళ్ళకి ఇవి ఆయువు పట్టు అనేటట్టుగా ఆయన అన్నాడేమో నా ఉద్దేశం. రైట్.